హలో లిజనర్స్ అండ్ రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు హులు స్టోరీస్ అబ్బా. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాస్తున్న కథ ప్రేమ చదరంగం పార్ట్ 21 అబ్బా. ఈ కథలోని ముందర భాగాలు ఇప్పటి వరకు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో కథకు సంబంధించిన అన్ని లింక్స్ ఉన్నాయి. అలాగే ఛానల్లో ప్రతి కథకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయి అబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కథ ఎలా ఉందో ఓ చిట్టి కామెంట్ రాయండి అబ్బా. అలాగే మా ఊరి కొలుపులలో మీ అందరి గురించి, మీ కోరికల గురించి పేరు పేరున అమ్మవారికి మనస్ఫూర్తిగా విన్నవించుకున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకున్నాను. మరి ఇంక మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా? దేవి జయంతి మళ్ళీ వారి మాటలతో గమ్యను ఇబ్బంది పెట్టాలని గౌరవ్ ఇంటికి రాగా, గౌరవ్ గమ్య వారి మాటలను తెలివిగా తిప్పికొట్టి వచ్చిన దారినే వారిద్దరినీ వెనక్కి పంపించేస్తారు. మధుమిత విక్రమ్ ఆఫీస్కి వెళ్ళి అతని పరువు తీయాలని చూడగా, విక్రమ్ ఆమెను ఇకనైనా సరే మారమని, బుద్ధి తెచ్చుకుని మంచిగా బ్రతకమని చెప్తాడు. గౌరవ్ గమ్యతో కలిసి విల్లాలో విడిగా కాపురం ఉంటాను అంటూ చెప్పగా, అందుకు నిర్మల ఒప్పుకోకపోయినా సరే మాధవి కుటుంబం మొత్తాన్ని ఒప్పించేస్తుంది. రాత్రి సమయంలో గదిలో గమ్య ధనా ఇచ్చిన మ్యారేజ్ గిఫ్ట్ కవర్ ఓపెన్ చేసి చూడగా అందులో బట్టలు ఉంటాయి. అయితే అందులో గమ్య కోసం వైన్ రెడ్ కలర్ టూ హాట్ అండ్ షార్ట్ డ్రెస్ తన కోసం ఉంటే, గౌరవ్ కోసం బ్లూ కలర్ షార్ట్ నైట్ వేర్ ఉంది. దానిని చూసిన గమ్య షాక్ అవుతూ వాటిని అలాగే నేల మీదకు విసిరి కొట్టి వాటిని గౌరవ్ని చూస్తూ, గౌరవ్ అసలు వీటిని ఎవరైనా సరే గిఫ్ట్గా ఇస్తారా, అది కూడా పెళ్ళికి, పైగా వదినకు ఇలాంటివి ఇస్తారా అంటుంటే, గౌరవ్ ఆ డ్రెస్ని చూస్తూ ముందు ఇబ్బంది పడ్డా సరే గమ్య అతని ముందు ఆ డ్రెస్ని చూస్తూ అంతలా ఉడుక్కోవడం, అతని ముందే ఇబ్బంది పడడాన్ని చూసి ఆమెను ఇంకొంచెం ఉడికించాలి అని, వాడంతే గమ్య, అదో టైప్, మా ఇంట్లో అందరికన్నా చిన్నవాడు కదా, అందుకే మేము వాడిని చాలా గారంగా చూసుకుంటాము కాబట్టే వాడికి కొంచెం నాటీ వేషాలు ఎక్కువ గమ్య. ఆ చిలిపితనంతోనే వాడిలా తుంటరిగా తయారయ్యాడు. వాడిలాంటి బట్టలు నీకివ్వడం తప్పే, కానీ వాడు నీ ఫీలింగ్స్ గురించి కాకుండా నా ఫీలింగ్స్ గురించి ఏమన్నా ఆలోచించుంటాడు కదా. అయినా గమ్య, ఎందుకు మరీ నువ్విలా ఉడుక్కుంటున్నావు, దాన్ని అంత చీదరగా చూస్తున్నావు అంటూ ఆ డ్రెస్ని కింద నుంచి పైకి తీసి గమ్య వైపుగా దాన్ని పెట్టి ఆమెకు ఎలా ఉంటుందా అన్నట్లు చూస్తూ, పర్వాలేదు గమ్య, చాలా బాగుంది, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడైనా సరే మనం ఇద్దరమే ఉన్నప్పుడు ఇది నీకు చాలా బాగా పనికొస్తుంది గమ్య. మనం ఎటైనా దూరంగా వెళ్ళినప్పుడు, గదిలో రొమాంటిక్గా ఉండాలి అనుకున్నప్పుడు ఇలాంటివి వేసుకుంటే బాగుంటుంది అంటూ ఆమెను మరింతగా ఉడికిస్తూ ఉంటే, గమ్యకు చాలా సిగ్గుగా, ఇబ్బందిగా, బిడియంగా ఉంటే గమ్య గౌరవ్ని చూస్తూ కొంచెం ధైర్యం చేసుకొని, చూడు గౌరవ్, నాకు ఇలాంటివి అస్సలు నచ్చవు, ఇప్పుడు కాదు మరెప్పుడూ కాదు, అసలు నేనెప్పటికీ కూడా ఇలాంటివి వేసుకోను. ఒకవేళ నీ మనసులో అలాంటి ఆశలేమన్నా పెట్టుకొని ఉంటే నువ్విప్పుడే వాటిని తుడిచేసుకో. నాకు ఇలాంటి పొట్టి పొట్టి బట్టలంటే చెడ్డ చిరాకు. నువ్వు ముందు వాటిని పక్కనే ఉన్న డస్ట్బిన్లో పడేసేయ్ అంటుంటే, గౌరవ్ గమ్యనే చిలిపిగా చూస్తూ, అలా ఎలా కుదురుతుంది గమ్య, నాకు ఈ డ్రెస్ని చూసిన తర్వాత ఒక్కసారైనా సరే నిన్నెందులో చూడాలనుంది అంటూ గమ్య ఒంటి మీదగా ఆ డ్రెస్ పెట్టబోతూ ఉంటే, గమ్య తన మీద దాన్ని పెట్టనివ్వకుండా దాన్ని లాగేసుకుంటూ ఉండగా, వారిద్దరి మధ్య ఆ డ్రెస్ వల్ల జరిగిన తోపులాటలో ఇద్దరూ కలిసి మంచం మీద పడిపోగా, ఈసారి గమ్య గౌరవ్ మీద ఉంది. అతని చేతులు ఆమె ఎద పరువాల మీద ఉంటే, అతని పెదవుల మీద ఆమె పెదవులు ఉండి మరొకసారి ఆ నాలుగు అధరాలు వాటికి అవే రుచిని చూపించుకుంటూ ఉన్నాయి. అతని చూపు మాత్రం ఆమె చూపును కట్టివేస్తే, జరిగింది అర్థం చేసుకోవడానికి వారిద్దరికీ అర నిమిషం పట్టగా, అప్పటికే వారిద్దరి శరీరాలు అంత దగ్గరి బంధంలో వెచ్చని శ్వాసల మధ్య ఊపిరి పీల్చుకుంటుంటే, అతని మీసం గుచ్చుకోవడంతో లోకంలోకి వచ్చిన గమ్య అతని మీద నుంచి లేవడానికి చూడగా, గౌరవ్ మాత్రం వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం ఇష్టం లేక ఇచ్చిన మాటను గుర్తు చేసుకుంటూ
తనను తానే తిట్టుకుంటూ తనలో ఆమెను కలుపుకోవడం కోసం ఆరాటపడుతున్న అతని మనసు పోరును పంటి బిగువనే భరిస్తూ ఆమె నుండి వస్తున్న వెచ్చని ఊపిరిని తన ఊపిరిగా మలుచుకుంటూ ఆ ముద్దును మరికొంచెం ముందుకు తీసుకొని పోతూ ఆమెను చాలా ప్రేమగా చూస్తూ తన కళ్ళతోనే గమ్యను బ్రతిమలాడుతున్నట్లుగా ఆ ముద్దును మరో 5 నిమిషాల సుమారు పొడిగించుకుంటూ అతనిలోని కోరికను కొంచెం సంతృప్తి పరుచుకొని అయిష్టంగానే ఆమె శరీరం చుట్టూ అల్లుకున్న అతని చేతులను దూరంగా తీసేసి ఆమె శరీరం నుండి భారంగా పైకి లేచి, గమ్య, నేను ఇచ్చిన మాట నాకు గుర్తు ఉందిలే, నువ్వేమీ అంత కంగారు పడకు అంటూ ఉంటే గమ్య చిక్కిందే ఛాన్స్ అనుకుంటూ ఆ డ్రెస్ని అతని చేతి నుండి లాగేసుకొని దాన్ని పక్కనే ఉన్న డస్ట్బిన్లో పడేసి గౌరవ్ ఆమెను అర్థం చేసుకున్నందుకు చిన్న సంతోషంతో వారి గదిలో మొట్టమొదటిసారి చిన్న చిరునవ్వుతో గుడ్ నైట్ గౌరవ్ అంటూ చెప్పి అతని మంచం మీదకు వెళ్ళి ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంటే గౌరవ్ మాత్రం గమ్యనే చూస్తూ ఎలాంటి భావం లేకుండా తనలో తానే మాట్లాడుకుంటూ, చూడు గమ్య, నువ్వు మారడానికి ట్రై చేస్తానన్నావు, అలా అన్నందుకే నేను నా పగను పక్కన పెట్టా. అదే నువ్వు ఇంకొకరిని మనసులో ఉంచుకొని వాడి గురించే ఇంకా ఆలోచిస్తున్నావని నాకు తెలిసిందే అనుకో, అందుకోసమే నువ్వు ఇంకా నన్నిలా దూరం పెడుతున్నావని తెలిసిందే అనుకో, నాలో నువ్వు రాక్షసుని చూస్తావు. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో ఇప్పుడు నేను నీకు అర్థం అవ్వడానికి సమయం ఇచ్చానేమోనని, కానీ నేను నీకు సమయం ఇచ్చింది నేను నీ మీద పెంచుకున్న ప్రేమకు మరొక అవకాశం ఇవ్వడానికి మాత్రమే. ఈ అవకాశం మాత్రం నువ్వు తప్పుగా ఉపయోగించుకుంటే నీకు ఈ భూమి మీద నరకం అంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తా. చూడు గమ్య, మనిషిగా పుట్టిన ఏ ఒక్కరైనా సరే మనస్ఫూర్తిగా ప్రేమించేది ఒక్కరినే, కావాలని కోరుకునేది ఒక్కరిని. నా జీవితంలో ఆ ఒకే ఒక్కరు నువ్వు మాత్రమే. అలాగే నీ జీవితంలో ఉండే ఆ ఒక్క మనిషిని కూడా నేనే కావాలనేదే నా స్వార్థం. ఇలా గౌరవ్ తన మనసులోనే తన భావాల గురించి అనుకుంటూ రేపటి నుంచి తనతో ఒకే ఇంట్లో ఉండడం గురించి ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు గౌరవ్. ఇంకో చోట ధన తన ఎదురుగా ఉన్న ఒక షోకేష్ బొమ్మను చూస్తూ దానికి ఉన్న డ్రెస్ని చూస్తూ వంకరగా నవ్వుతూ, చూడు గమ్య, నేను నీకు ఇదే డ్రెస్ని గిఫ్ట్గా ఇచ్చాను. ఈ డ్రెస్లో ఈ బొమ్మ చాలా సెక్సీగా ఉంది. అలాంటిది నువ్వే ఈ డ్రెస్ వేసుకుంటే ఇంకెంత అందంగా ఉంటావో. నీ వంపు సొంపులు, వయ్యారాలు, సొగసులు, పరువాలు ఇలా అన్నీ కూడా ఈ డ్రెస్లో కంటికి విందుగా చేస్తాయి అనుకుంటూ అతని పక్కనే కూర్చున్న అమ్మాయి తొడ మీద గిచ్చుతూ, ఏంటే, అయిందా లేదా అంటూ మత్తుగా అంటూ ఉండగా ఆ అమ్మాయి, అయింది బేబీ అంటూ అప్పుడే పెగ్ని ఫిక్స్ చేసి ధనా చేతికి ఇచ్చి అతని ముందు హోయలుపోతూ, బేబీ, ఏంటి నువ్వు ఈ మధ్య అదోలా ఉంటున్నావు, ఎక్కడెక్కడో ఆలోచిస్తున్నావు, నీకెదురుగా నీతో ఇంత దగ్గరగా ఉన్న నా మీద ఆసక్తినే తగ్గిస్తున్నావు, కొత్తగా ఎవరైనా తగిలారా ఏంటి అంటుంటే ధన తన చేతికి ఇచ్చిన మందు గ్లాసును ఒక గుక్కలోనే తాగేసి అతని మీద హోయలుపోతున్న ఆమెను మంచం మీదకు వాల్చేసి ఆమె మీదకు ధన వాలిపోతూ, తగిలిందే, కానీ అది అందరిలాంటిదైతే కాదు, నీలాంటిది అస్సలు కాదు, దాన్ని సొంతం చేసుకోవడం కోసం చాలా కష్టపడాలి, ఎంతలా కష్టపడ్డా సరే అది సొంతం అవడం అంత సులభమైతే కాదు అంటూ తన కింద ఉన్న ఆమెను, ఆమె శరీరాన్ని ఒక ఆట వస్తువుగా చేసుకుని పూర్తిగా ఆమెను వశం చేసుకుంటూ ధన, అయినా సరే అది అంత సులువుగా దొరికితే నాకు అంత మజా ఏముంటుంది చెప్పు, దాని అందం అలాంటిది, అలాంటి అందం కోసం చాలా చేయాలి, అలాగే దానితో చాలా మజా కూడా చేయాలి అంటూ ధన చాలా మత్తుగా మాట్లాడుతూ, అందుకేనే బేబీ ఈసారి అలాంటి అందం కోసం రొటీన్గా కాకుండా చాలా కొత్తగా ఆలోచిస్తున్నా అంటూ ఆ రూమ్లో లైట్ని ఆపేసి ఆమె శరీరంతో శృంగార ఆట మొదలుపెట్టాడు. అలా ఆ రాత్రి ఒకరికి రేపటి మీద ఆశలను పుట్టిస్తుంటే మరొకరికి కోరికలను రగిలిస్తూ మరో ఉదయానికి స్వాగతం పలికింది.
అయితే తన అక్క ఇక మీదట ఆ ఇంట్లో ఉండదు అని తెలుసుకున్న ప్రగతి తను కూడా అక్కడ ఉండను అంటూ తనకు కూడా జాబ్ రావడం వల్ల ఆమె కూడా ప్రస్తుతం జాబ్ చేస్తున్న కంపెనీ దగ్గరే ఉండే పీజీలో ఉంటాను అంటూ గమ్యతో చెప్పడంతో గమ్య అలా ఏమీ అవసరం లేదు అంటూ ఆమెను కూడా తనతో పాటే విల్లాలోకి వచ్చేయమంటూ అడగడంతో పాటు అసలు వాళ్ళిద్దరూ విల్లాలోకి ఎందుకు వెళ్తున్నారో గమ్య ప్రగతితో చెప్పగా ప్రగతి ఆ మాటలు విని సంతోషపడుతూ మంచి పని చేస్తున్నావక్క, నువ్వు నీ పెళ్ళికి గౌరవ్ కట్టిన తాళికి విలువనిస్తున్నావు, అలాగే నువ్వేంటో తనకు తనేంటో నీకు తెలిసిన తర్వాత ఒకరినొకరు బాగా అర్థం చేసుకోండి, అలాగే మీ పెళ్ళిని మనసుల అంగీకారంతో ముందుకు తీసుకుని వెళ్ళండి అంటూ చెప్పగా ప్రగతి మాటలకు మాత్రం ఎలాంటి సమాధానం ఇవ్వకుండా గమ్య ప్రగతిని తనతో ఉండడానికి విల్లాకి రమ్మనగా ప్రగతి మాత్రం అందుకు కుదరదు అంటూ చెప్పడంతో గమ్య ఇక చేసేదేమీ లేక సరే ప్రగతి నీ ఇష్ట ప్రకారమే ఉండు, కానీ పీజీలో మాత్రం వద్దు, కనీసం నువ్వు ఈ ఇంట్లోనైనా ఉండు అంటూ బ్రతిమలాడడంతో ప్రగతి ఆలోచనలో పడగా గమ్య అది చూస్తూ చూడు ప్రగతి, నువ్వు ఇంకెలాంటి ఆలోచన పెట్టుకోకు, నేను ఈ విషయం గురించి గౌరవతో మాట్లాడతా అంటూ చెప్తూ ఉండగా ఈలోపే పని మనిషి వచ్చి అమ్మగారు నిర్మలమ్మ మిమ్మల్ని గుడికి రమ్మంటుంది, ఇంతకు ముందే మీతో చెప్పారట కదా, మీరు రెడీగా ఉన్నారా, అమ్మగారు బయలుదేరి మీకోసం ఎదురు చూస్తున్నారండి అనడంతో గమ్య సరే అంటూ ప్రగతితో కలిసి ఆ గది బయటికి వెళ్ళిపోతూ ఉండగా అప్పుడే ఆ గదిలోకి గౌరవ్ వచ్చి గమ్యను వెళ్ళమంటూ ప్రగతి నీతో కొంచెం మాట్లాడాలి అంటూ చెప్పగా ప్రగతి గౌరవ్ ఏం మాట్లాడతాడో అంటూ ఆలోచిస్తూ తిరిగి ఆ గదిలోకే వచ్చేసింది. మరోవైపు దేవి జయంతి ఇంటికి వెళ్ళగా ఆమె అక్కడికి వెళ్ళేలోపే ఆమె అన్న సోమిరెడ్డి జయంతి నేను చెప్పేది అర్థం చేసుకో, ఇంకా ఇలా ఎన్ని సంబంధాలని వద్దంటూ చాలా రకాల వంకలు పెడుతూ ఉంటావు చెప్పు అంటుంటే జయంతి మాత్రం నాన్న వాళ్ళెవరూ కూడా నాకు నచ్చడం లేదు నాన్న, నన్ను ఎందుకు మీరు అర్థం చేసుకోవడం లేదు, నచ్చని వారిని నేను ఎలా పెళ్లి చేసుకోవాలి నాన్న మీరే చెప్పండి అంటూ ఇంకా ఏదో తండ్రితో చెప్పబోతూ ఉంటే కూతురి మాటలు విన్న సోమిరెడ్డి మాత్రం కొంచెం కోపంగా ఏంటి జయంతి ఇదంతా, తల్లి లేని పిల్లవని గారం చేస్తున్నా నువ్వు మాత్రం మరీ మాట వినకుండా తయారవుతున్నావు, అయినా నువ్వేంటో నీ మనసేంటో నాకు బాగా తెలుసు, ఇప్పుడు నీ మనసులో ఉన్నవాడికి పెళ్ళైపోయింది, మరి ఇంకా ఎందుకు నువ్వు ఇలా వాడి కోసం తాపత్రయపడుతున్నావు, నేను నీ కోసం ఇప్పుడు తెచ్చిన సంబంధం వాడికన్నా గొప్పది అంటూ ఉంటే అప్పుడే జయంతి అక్కడికి వచ్చిన దేవిని చూస్తూ సమయానికి వచ్చావత్తయ్య, చూడత్తయ్య నాన్న పొద్దున్నే నా బుర్ర తింటున్నాడు, ఏదేదో మాట్లాడుతున్నాడు అంటుంటే సోమిరెడ్డి దేవిని చూస్తూ విసుగ్గా వచ్చావమ్మా మహాతల్లి రా, అసలు నా కూతురు ఇలా తయారవ్వడానికి కారణం నువ్వే ఆ గౌరవ్ గాడి మీద దీనికి లేనిపోని ఆశలన్నీ పుట్టించావు, తల్లి లేని పిల్లకు నువ్వే తల్లివవుతావు అని మంచి చెప్తావని నేననుకుంటే చివరికి దీన్నిలా మొండిదానిలా పిచ్చిదానిలా మొండి ఘటంలా తయారు చేశావు, ఈ పిచ్చిదేమో నీ మాటలన్నీ విని వాడితో తన జీవితానికి సరిపడా కలలను కనేసింది, కానీ ఆ కలలన్నీ కూలిపోయి ఎప్పుడో తెల్లారిపోయింది, ఇంకా కూడా నా పిచ్చి పిల్ల ఆ చీకటి రాత్రినే చూస్తూ అలాగే ఉండిపోతానంటుంది, దానికి కొంచెం నువ్వైనా సరే ఇక మీదట అసలైన వాస్తవం ఏదో అర్థమయ్యేలా చెప్పు, ఓ అత్తలా కాదు ఓ అమ్మలా చెప్పక్క అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతే దేవి జయంతిని చూస్తూ జయంతి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, ముందైతే నువ్వు ఇక్కడి నుంచి పద, మనం వెంటనే గౌరవ్ ఇంటికి బయలుదేరదాం అంటూ చెప్పి ఆమెను అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయింది. అయితే గుడికి వెళ్ళిన గమ్య నిర్మల ప్రశాంతంగా దర్శనం చేసుకున్న తరువాత గుడిలో ఒక చోట కూర్చొని ఉండగా నిర్మల గమ్యను చూస్తూ చూడు గమ్య నేను నీతో కొంచెం మాట్లాడడానికి గుడికి తీసుకుని వచ్చాను అనడంతో నిర్మల మాటలు విన్న గమ్య అత్తయ్య నాకు మీ ఉద్దేశం ముందుగానే తెలుసు అత్తయ్య, నేనేమీ కావాలని విడిగా కాపురం ఉండాలి అనుకోవడం లేదు, గౌరవే ఈ విధంగా అంటూ చెప్పబోతూ ఉండగా నిర్మల ఆమెను ఆపుతూ చూడు గమ్య నేను ఆ విషయం కాదు మాట్లాడాలి అనుకుంటుంది, చూడు గమ్య నా కొడుకు ఈరోజు ఇలా ఉండడానికి కారణం నువ్వు నేను మాత్రమే,
నేను వాడికి బాల్యమే లేకుండా చేశా. తల్లిని, తండ్రిని దూరం చేశా. నువ్వు వాడికి చిన్నతనంలో ఉండే మధుర జ్ఞాపకాలు లేకుండా వాడి మనసును బాధ పెట్టావు. గుండెను బండ చేసేశావు. ఇద్దరం కూడా వాడి మనసుకు చాలా రకాల గాయాలు చేసిన వారిమే. నేను నా తప్పులు తెలుసుకొని గౌరవ్‌ని నా కొడుకుగా స్వీకరించిన తరువాత గౌరవ్ నన్ను అమ్మగా ఒప్పుకోవడానికి చాలా సమయం పట్టింది గమ్య. అందుకు నేను చేయవలసిన ప్రతి పనిని చేశా. చివరికి తను నన్ను అమ్మగా ఒప్పుకున్నాడు. నాకు ఒక అవకాశం ఇచ్చాడు. నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూనే వచ్చా. కడుపున వాడు నాకు పుట్టలేదు అన్న మాటేలే కానీ కడుపున పుట్టిన బిడ్డ కన్నా ఎక్కువగానే చూసుకున్నా. తనను అంతకు మించి ప్రేమిస్తూ వచ్చా. ఇప్పుడు ఆ ప్రేమ వంతు నీది. వాడు నిన్ను ఏ ఉద్దేశంతో పెళ్లి చేసుకున్నా సరే, వాడిలో నీ మీద ప్రేమ ఉన్నా, పగ ఉన్నా సరే, నీకు ఒక అవకాశం ఇచ్చాడు. నీతో వాడు జీవితం మొత్తం ప్రయాణించాలి అనుకుంటున్నాడు. అందుకే తన ప్రేమకు చివరిగా ఒక అవకాశం ఇచ్చుకున్నాడు. నీతో విడిగా కాపురం ఉండాలి అనుకుంటున్నాడు. తన గతాన్ని మర్చిపోవాలి అనుకుంటున్నాడు. నువ్వు చేసిన గాయాలకు నీ ప్రేమను మందుగా రాసుకోవాలి అనుకుంటున్నాడు. తనని నువ్వు భర్తగా ఇష్టంగా స్వీకరించాలి అనుకుంటున్నాడు. అందుకే గమ్య తను మీ ఇద్దరి మధ్య బంధం నిలుపుకోవడానికి ఏం చేయాలో అవన్నీ చేస్తున్నాడు. అలాగే ఇప్పుడు నువ్వు ఉన్న పలానా మారిపోమ్మని, తను చేసే వాటికి కరిగిపోమ్మని నేను చెప్పడం లేదు గమ్య. తనను అర్థం చేసుకో. తను నిన్ను ఎంతగా ఇష్టపడుతున్నాడో తెలుసుకో. తనలోని పగను చంపేసి ప్రేమను బ్రతికించుకో. ఇప్పుడు నా కొడుకు తన ప్రేమ కోసం, తన పెళ్లి కోసం, నీతో బ్రతకడం కోసం వాడొక అడుగు ముందుకు వేశాడు. నువ్వు కూడా నీ పెళ్ళిని నిలబెట్టుకోవడానికి ఒక అడుగు ముందుకు వెయ్యి. మీ ఇద్దరూ కలిసి ఉండే ఈ పెళ్ళిలో నువ్వెప్పుడూ కూడా ఇక మీదట తనను మోసం చెయ్యను అని, ఎవరి కోసం కూడా నా కొడుకును, తన మనసును బాధ పెట్టను అని నాకు మాట ఇస్తావా? అలాగే మీ ప్రయాణంలో తప్పెవరిదైనా సరే ఒక్క మాట కూడా చెప్పకుండా తనను ఎప్పటికీ వదిలిపెట్టను అని, ఒంటరిగా విడిచి వెళ్ళను అని, మీరు మీ పెళ్ళిని నిలుపుకోవడం కోసం చేసే ఈ ప్రయత్నంలో నీ వంతు ప్రయత్నం నీ మనస్ఫూర్తిగా చేస్తాను అంటూ నాకు మాట ఇవ్వగలవా? అంటూ నిర్మల గమ్య ముందు ప్రాధేయపడుతూ తన చేతిని చాచింది. ఏమండోయ్, మరిప్పుడు గమ్య తన వంతు ప్రయత్నం చేస్తాను అంటూ గౌరవ్‌ని ఒంటరిగా వదిలివేయను అని నిర్మలకు మాటిస్తుందా? అసలు గౌరవ్ ప్రగతితో ఏం మాట్లాడాలి అనుకుంటున్నాడు? గౌరవ్ గమ్యతో వేరు కాపురం పెట్టాలి అనుకుంటున్న సమయంలో జయంతి దేవి ఎలాంటి మంటలు రేపబోతున్నారు? అసలు ధన ఏ విధంగా గమ్య జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలి అనుకుంటున్నాడు? మరి మీకు ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అబ్బా. అలాగే వీడియో ఎలా ఉందో ఓ బుడ్డి కామెంట్ కూడా చేయండి అబ్బా కొంచెం.